హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. సో వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అన్న. ఓకే. సో కొద్దిగా అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతూ ఉండండి నేను చెప్పిన క్వెషన్స్‌కి. సో ఇవాళ కంప్లీట్‌గా డెమో సెక్షన్ ఉంటది. సో ఇప్పుడు మనం ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎటు సైడ్ ఎళ్ళొచ్చు, ఏ జాబ్ రోల్స్‌కెళ్ళొచ్చు అనేసి ఒక క్లారిటీ వస్తదనమాట ఇవాళ. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ స్కిల్స్ మీరు నేర్చుకోవాలనేసి అప్ టు మీ చాయిస్ అనమాట అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ శివశంకర్. సో కొందరికి నా నేమ్ తెలుసు, కొందరికి తెలియకపోవచ్చు. సో, ఇక్కడ ఈ డెమో సెక్షన్ మొత్తం దేన్ని బేస్ చేసుకొని ఉంటదంటే ఫుల్ ఫుల్ స్టాక్ స్టాక్ వెబ్ వెబ్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ బేస్ చేసుకొని చెప్తానమాట. సో ఎక్కడైనా సరే ఒక ఐటీ జాబ్‌కెళ్ళాలి అంటే ఈ నేమింగ్ బేస్ చేసుకొనే ఉంటదనమాట. ఎవరైనా సరే ఫ్రెషర్ అవ్వచ్చు, నాన్ ఐటీ స్టూడెంట్స్ అవ్వచ్చు, అండ్ ఐటీ స్టూడెంట్స్ అవ్వచ్చు. ఎవరైనా సరే సాఫ్ట్‌వేర్ జాబ్‌కెళ్ళాలి అంటే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ నేమ్‌ని బేస్ చేసుకొనే జాబ్ రోల్స్ డిసైడ్ అవుతాయి. అసలు మనకు ఒక ఐటీ జాబ్‌లో అంటే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ జాబ్‌లో అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? అసలు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్‌కి ఏ స్కిల్స్ రావాలి? ఏ స్కిల్స్ వస్తే ఏ డెవలపర్ అవుతారు? అనేసి ఉంటది. సో జనరల్‌గా ఫుల్ స్టాక్, ఫుల్ స్టాక్ అంటే దాని మీనింగ్ ఏందంటే ఫుల్. ఇట్స్ ఎ ఫుల్. అంటే సాఫ్ట్‌వేర్‌లో ఒక అప్లికేషన్ ఎండ్ టు ఎండ్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ ఎవరైతే బిల్డ్ చేస్తారో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటారు. అసలు అప్లికేషన్ అంటే ఏంటి? అంటే అప్లికేషన్ అనేది అంటే వెబ్ అప్లికేషన్ అంటాం. వెబ్ అప్లికేషన్ అంటే ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనేవాడు వెబ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తారు. అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ వచ్చిన వాళ్ళు వెబ్ అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తారు. అసలు వెబ్ అప్లికేషన్స్ అంటే ఎలాంటి టైప్? ఇట్స్ ఏ స్టాటిక్ అవ్వచ్చు అండ్ డైనమిక్ అవ్వచ్చు అండ్ అదే విధంగా ఈ కామర్స్ అవ్వచ్చు. ఈ కామర్స్ అప్లికేషన్స్ అవ్వచ్చు. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ వచ్చేసి వెబ్‌సైట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్స్ అండ్ అదేవిధంగా మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్ వెబ్‌సైట్స్ అండ్ ఏదైనా సరే ఒక షాపింగ్ టైప్ అంటే ఈ కామర్స్ టైప్ అప్లికేషన్స్. ఏదైనా సరే ఆన్‌లైన్ షాపింగ్స్ ఉండే అప్లికేషన్స్‌ని ఈ కామర్స్ అంటాం. ఏదన్నా ఐసిఐసిఐ బ్యాంక్ అంటే దీంట్లో ఏం చేస్తామంటే మనం మనీని క్రెడిట్ చేస్తాం, మనీని విత్‌డ్రాల్ చేస్తాం, మనీని సెండ్ చేసుకుంటాం. ఇలాంటి చాలా యాక్షన్స్ జరుగుతాయి. అంటే ఇలాంటి వాటిని ఏమంటారంటే డైనమిక్ అప్లికేషన్స్ అంటాం. అండ్ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్స్ కూడా మనకి డైనమిక్ అప్లికేషన్ టైపే అనమాట మనకి. ఓకే. సో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కూడా డైనమిక్ అప్లికేషన్ కూడా మనకంటాం వాటిని. ఓకే. బట్ దీంట్లో పేమెంట్స్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి, ఆ పేమెంట్స్ రిలేటెడ్ ఉండేటియన్నీ అండ్ ఏదైనా ప్రొడక్ట్స్‌ని బై చేయడం, సేల్ చేయడం ఇలాంటియన్నీ ఉండే వాటిని ఈ కామర్స్ అప్లికేషన్స్ అంటాం. సో, ఇలాంటి అప్లికేషన్స్ మార్కెట్‌లో డైలీ ఎన్నో ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్‌ని బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి మార్కెట్‌లో మనం యూజ్ చేస్తున్నాం. మనం యూజ్ చేసేటప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఒకటేలాగే ఉందా? సేమ్ ఒకటేలాగా ఉందా వెబ్‌సైట్? లేదు. చేంజెస్ అయితూనే చేంజెస్ అవుతూ వస్తున్నాయి. ఉంటాయి. అంటే మనం ఏదైనా సరే ఒక అప్లికేషన్‌ని బిల్డ్ చేసినప్పుడు, ఆ అప్లికేషన్‌కి సపోర్టర్స్ ఉంటూనే ఉంటారు. డెవలపర్స్ ఉంటూనే ఉంటారు. ఇన్ కేస్ ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్ అప్లికేషన్ బిల్డ్ చేసిన వాళ్ళు ఇప్పటికీ అదే అప్లికేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారా? లేదు. వేరే అప్లికేషన్ మీద మారుతూ ఉంటారు. మళ్ళీ ఇంకొక డెవలపర్స్ వస్తూ ఉంటారు, మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనకు ఏదైనా సరే ఐటీ సైడ్‌కెళ్తున్నాము అంటే ఇట్స్ ఏ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ వస్తేనే మీరు ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ అన్నిటిని మీరు మెయింటైన్ చేయగలరు. ఇప్పుడు మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అనుకోండి. ఇప్పుడు ఈ ఐసీఐసీ దాంట్లో మనకు కొన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ టైప్ గాని, డిజైన్ టైప్ గాని, డెవలప్‌మెంట్ టైప్ గాని వర్క్ ఉంది. మీరు ఫుల్ స్టాక్ డెవలపర్. ఏ రోల్‌లో అయినా సరే మీరు సెట్ అయిపోగలరు. సో, ఇలా మనకు ఏదైనా ఒక అప్లికేషన్ మెయింటైన్ చేస్తున్న దానికి మీకు ఆల్రెడీ స్కిల్ వచ్చా లేదా?
మీరు ఆల్రెడీ వర్క్ చేశారా లేదా? అనే బేసిస్‌లో మీకు రిక్వైర్మెంట్ తీసుకుంటారు. అంటే ఇంటర్వ్యూ తీసుకుంటారనమాట. ఆ ఇంటర్వ్యూ గెయిన్ అయితేనే ఆ అప్లికేషన్ మీద వర్క్ చేయడానికి ఛాన్స్ వస్తది. రైట్? ఓకేనా? సో, ఇప్పుడు నౌ-ఎ-డేస్ మార్కెట్‌లో ఎన్ని వెబ్‌సైట్స్ వచ్చినా సరే, ఎంతమంది డెవలపర్స్ ఉన్నా సరే, కొత్త డెవలపర్స్ వస్తూనే ఉంటారు. అండ్ వాటి మీద వర్క్ జరుగుతూనే ఉంటది. ఈ అప్లికేషన్స్ ఒక్కసారి ఫిక్స్ అయినేటియి గాదు. ఎవ్రీ ఇయర్ ఈ గోయింగ్ ఫార్వర్డ్‌లో వాటి మీద వర్క్ జరుగుతూనే ఉండే అప్లికేషన్స్ అనమాట. అలాంటివి చాలా ఉన్నాయి మార్కెట్‌లో. ఓన్లీ ఇది ఎగ్జాంపుల్ తీసుకొని నేను చెప్పానంతే. మార్కెట్‌లో అలాంటి అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఓన్ ప్రొడక్ట్స్ ఉండే అప్లికేషన్స్ కొన్ని ఉండొచ్చు. ఓకే. లేదా న్యూ అప్లికేషన్ బిల్డ్ చేస్తూ ఉండొచ్చు. అందుకోసమే మనకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్‌కి అంత డిమాండ్ ఎక్కువనమాట. ఇప్పుడు మనకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఒక 2 వర్డ్స్ అనమాట. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఇట్స్ ఎ 2 వర్డ్స్. అంటే జనరల్‌గా 3 వర్డ్స్ కూడా మనకు అనుకుంటాం. ఒకటి మనకు ఫ్రంట్ ఎండ్, అనదర్ వన్ బ్యాక్ ఎండ్ అండ్ అనదర్ వన్ డేటాబేస్ అనమాట. ఈ మూడింటి యొక్క కాంబినేషనే, ఈ 3 యొక్క కాంబినేషనే ఇట్స్ ఎ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ అనమాట. మీకు ఫ్రంట్ ఎండ్ ఒకటే వచ్చు. ఫ్రంట్ ఎండ్ ఒకటే వచ్చు. దాని మీద జాబ్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ ఒకటే వచ్చు. దాని మీద జాబ్స్ ఉంటాయి. డేటాబేస్ ఒకటే వచ్చు. వాటి మీద జాబ్స్ ఉంటాయి. లేదు మీకు 3 వచ్చు. వాటి మీద కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే. సో, మీకు ఏ స్కిల్స్ వచ్చో ఆ స్కిల్స్‌ని బేస్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకెళ్తారు. ఆ స్కిల్స్ బేస్ చేసుకొని ఆ పొజిషన్‌కి మీరెళ్తారు. ఓకే. సో, ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్‌లో మనకు అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్‌ని యూజ్ చేసుకొని అప్లికేషన్‌ని బిల్డ్ చేయొచ్చు. సో, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీనే మనం ఏమంటామంటే యూజర్ ఇంటర్ఫేస్ యూఐ అంటాం. యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్. అండ్ అదే విధంగా వెబ్ డిజైన్ కూడా అనొచ్చు. వెబ్ డిజైన్ కూడా అంటాం మనకు దాన్ని. అంటే ఫ్రంట్ ఎండ్‌ని వెబ్ డిజైన్ అనొచ్చు. యూఐ అనొచ్చు. యూఐ అండ్ యూఎక్స్ కూడా అంటాం సమ్ టైమ్స్‌లో. యూఐ అండ్ యూఎక్స్. బట్ యూఎక్స్ కావాలనుకుంటే ఫ్రంట్ ఎండ్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్స్ గురించి గాని తెలియాలన్నమాట. ఇది యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్‌పీరియన్స్. అండ్ ఫ్రంట్ ఎండ్‌లో ఇంకా కొన్ని ఉండే జాబ్ రోల్స్ ఏందంటే జావా స్క్రిప్ట్ డెవలపర్. జావా స్క్రిప్ట్ డెవలపర్ అనే రోల్స్ కూడా ఉంటాయి. అండ్ అదే విధంగా యాంగులర్ డెవలపర్. అదే విధంగా మనకి రియాక్ట్ జేఎస్ డెవలపర్. సో, ఇలా ఈ జాబ్ రోల్స్ ఉండేటియన్నీ ఈ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డిజైనర్, యూఐ డెవలపర్ అండ్ యూఐ అండ్ యూఎక్స్, జావా స్క్రిప్ట్ డెవలపర్, యాంగులర్ డెవలపర్, రియాక్ట్ డెవలపర్ ఇవన్నీ రోల్స్ ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్. అసలు ఫ్రంట్ ఎండ్‌ని యూజ్ చేసుకొని ఏం చేస్తాము? ఇప్పుడన్నాం యూజర్ ఇంటర్ఫేస్‌ని బిల్డ్ చేయడానికి. యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీనింగ్ ఏందంటే, ఇప్పుడు సపోజ్ ఒక అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. సో, సపోజ్ ఫ్లిప్‌కార్ట్ అనుకోండి. ఫ్లిప్‌కార్ట్. ఇప్పుడు ఈ ఫ్లిప్‌కార్ట్ అనే వెబ్‌సైట్‌లో మనం ఏదైతే చూస్తున్నామో, ఏదైతే మనం ఇంటరాక్ట్ అవుతున్నామో, వాటన్నిటిని డిజైన్ చేయడానికి యూజ్ చేసే స్కిల్స్ ఏందంటే ఇట్స్ ఎ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్‌ని యూజ్ చేసుకొని యూజర్ ఏదైతే చూస్తున్నారో, ఏదైతే కనిపిస్తోందో అలాంటి వాటన్నిటిని డిజైన్ చేయొచ్చు. ఓకే. క్లియరా? ఇప్పుడు ఇక్కడ లోగో ఉంది. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది. ఇక్కడ లాగిన్ ఉంది. ఇక్కడ కార్ట్ ఉంది. ఇక్కడ బికమ్ సెల్లర్ ఉంది. ఇక్కడ మనకి ఏదో ఒక నావ్ బార్ ఉంది ఇక్కడ. ఇలా కరోజల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనము డిజైన్ చేయాలంటే యూజర్‌కి ఏదైతే కనిపించేదంతా మనకు డిజైన్ చేయాలంటే ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ అన్నమాట. అండ్ బ్యాక్ ఎండ్ అనేదేంటంటే సో, దీన్ని ఫ్రంట్ ఎండ్‌ని క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ కూడా అంటాం. క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ అంటే మన బ్రౌజర్‌లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి ఇదంతా. ఇట్స్ ఏ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. క్లయింట్ సైడ్ లాంగ్వేజ్ అంటే మన బ్రౌజర్‌లోనే ఎగ్జిక్యూట్ అవుతదిది. అండ్ అదే విధంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అనేదేంటంటే మనకు కనిపించకుండా జరిగే యాక్షన్. ఇట్స్ ఏ లాజిక్. ఇట్స్ ఏ లాజిక్. దీన్నేమంటారంటే సర్వర్ సైడ్, సర్వర్ సైడ్ టెక్నాలజీ కూడా అంటాం. సర్వర్ సైడ్ టెక్నాలజీ. అంటే ఈ బ్యాక్ ఎండ్‌లో మనకు జాబ్ రోల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు జావా వచ్చు అనుకోండి మీకు, జావా డెవలపర్ అంటాం. జావా వచ్చు అంటే జావా డెవలపర్ అంటాం. అండ్ అదే విధంగా పైథాన్ వచ్చు అంటే పైథాన్ డెవలపర్ అంటాం.
అదేవిధంగా పీహెచ్‌పీ వచ్చు అంటే పీహెచ్‌పీ డెవలపర్ అంటాం. అండ్ అదేవిధంగా డాట్ నెట్ వచ్చు అంటే డాట్ నెట్ డెవలపర్ అంటాం. నెట్ డెవలపర్. అదేవిధంగా నోడ్ జేఎస్ డెవలపర్. అదేవిధంగా రూబీ డెవలపర్. సో, బాగా ఫేమస్ అయింది ఇవే అన్నమాట. జావా, పైథాన్, పీహెచ్‌పీ, డాట్ నెట్, నోడ్ జేఎస్, రూబీ ఇలాంటి టెక్నాలజీస్ బాగా ఫేమస్. అందరికి తెలిసిందిది. సో, సార్ ఎక్స్‌ప్రెస్ జేఎస్ కూడా ఉంటది కదా సార్? ఎక్స్‌ప్రెస్ జేఎస్. అవన్నీ ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట. ఫ్రేమ్‌వర్క్స్ ఓకే. ఏందంటే జావాకు స్ప్రింగ్ బూట్ అనేసి, అండ్ అదే విధంగా పైథాన్‌కి డిజాంగో అనేసి, అండ్ అదే విధంగా ఓకే సార్. పీహెచ్‌పీకి కోడ్ ఇగ్నేటర్ ఆర్ లారవెల్, అదే విధంగా డాట్ నెట్‌కి ఏఎస్‌పీ డాట్ నెట్, అదే విధంగా నోడ్ జేఎస్‌కి ఎక్స్‌ప్రెస్ జేఎస్, రూబీకి రూబీ ఎండ్ రైల్స్ అంటాం. రూబీ ఎండ్ రైల్స్. ఇవేందంటే ఫ్రేమ్‌వర్క్స్ అన్నమాట. వాటి యొక్క ఫ్రేమ్‌వర్క్స్. అసలు వాటి యొక్క ఫ్రేమ్‌వర్క్స్ యొక్క రోల్స్ ఏంటి అనేసి కమింగ్‌లో తెలుసుకుంటాం. ఓకే. సో, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏందంటే మనకు ఇట్స్ ఎ లాజిక్. ఇది కనపడకుండా జరిగే యాక్షన్. కనపడకుండా జరిగే యాక్షన్. అండ్ అదే విధంగా డేటాబేస్. డేటాబేస్ ఏందనుకుంటే ఎందుకోసం యూజ్ చేస్తామంటే టు స్టోర్ ది డేటా. టు స్టోర్ ది డేటా. డేటాని ఎందుకోసం స్టోర్ చేసుకుంటాం అనేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మీకు తెలుస్తది. ఇక్కడ మనకు డేటాబేస్‌లో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనేసి అండ్ నో ఎస్‌క్యూఎల్ డేటాబేస్ అనేసి ఉన్నాయి. ఎస్‌క్యూఎల్‌లో మనకు బాగా ఫేమస్ మైఎస్‌క్యూఎల్ మైస్క్యూఎల్ ఆర్ ఎస్‌క్యూఎల్, సీక్వెల్ సర్వర్. ఎస్‌క్యూఎల్ సర్వర్ ఎక్కువగా ఇవి యూజ్ చేస్తాం. అండ్ అదే విధంగా నో ఎస్‌క్యూఎల్‌లో నో మోంగో ఎస్‌క్యూఎల్‌లో ఎక్కువగా యూజ్ చేసేది మోంగోడిబి. ఓన్లీ వన్ ఇట్స్ ఏ మాంగోడిబి. మోంగోడిబి. ఇట్స్ మాంగోడిబి అన్నమాట. ఓకే. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, డేటాబేసెస్‌లో అసలు ఎస్‌క్యూఎల్, నో ఎస్‌క్యూఎల్ అంటే ఏంటి? అండ్ వాటిలో ఏమేముంటాయి? ఏమేమి అనేసి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక చిన్న ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని చెప్తాను మీకు. ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి. అండ్ ఇది బ్యాక్ ఎండ్. అంటే వాటి రోల్స్ ఏంటి అనేసి చెప్తాను మీకు. ఇట్స్ ఏ డేటాబేస్ అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్‌తో రోల్స్ చెప్తాను. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్. ఇక్కడ జనరల్‌గా మనకు ఫ్రంట్ ఎండ్‌లో మనకు ఒక రిజిస్ట్రేషన్ ఉందనుకోండి. రిజిస్ట్రేషన్ గాని, లేదనుకుంటే లాగిన్ ఫార్మ్ గాని. రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ ఫార్మ్. రిజిస్టర్ ఫార్మ్ ఆర్ లాగిన్ ఫార్మ్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫార్మ్ యూజర్‌కి కనిపిస్తది. అంటే యూజర్ కనిపిస్తది అంటే డిజైన్ చేయాలి మనం. అంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఫస్ట్ నేమ్ గాని, ఫుల్ నేమ్ గాని, లాస్ట్ నేమ్ గాని, ఈమెయిల్ గాని, పాస్వర్డ్ గాని, మొబైల్ నంబర్ గాని ఈ ఫీల్డ్స్‌తో యూజర్‌కి కనిపిస్తది. యూజర్ ఏం చేస్తారు అంటే ఆ డేటాని ఫిల్ చేస్తాడు. ఆ డేటాని ఫిల్ చేసిన తర్వాత మనకు బటన్ ఉంటది. రిజిస్టర్ బటన్. ఆ బటన్‌ని క్లిక్ చేయంగానే మనకేమైతదంటే డేటా వచ్చేసి ఎక్కడో చోట స్టోర్ అయిపోద్ది. అది ఎలా స్టోర్ అవుతది ఏంటి అనేసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పిక్చర్ ద్వారా మీకు క్లారిటీ అవుతది. సో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఫీల్డ్స్ వచ్చేసి మనకు ఫిల్ చేస్తాం. ఫిల్ చేసినప్పుడు ఎప్పుడైతే యూజర్ రిజిస్టర్‌ని క్లిక్ చేయంగానే యూజ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. అంటే ఇది క్లిక్ చేయంగానే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ హెల్ప్‌తో డేటాబేస్‌లో మనకు డేటా అనేది ఏం చేస్తది? ఇన్సర్ట్ అవుతాది. డేటాబేస్‌లో మనకు ఎస్‌క్యూఎల్ అయితే టేబుల్ ఫార్మాట్‌లో డేటా ఉంటది. ఆ టేబుల్ ఫార్మాట్‌లో మనకేమైతదంటే డేటా
ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ రిజిస్టర్ అయ్యారు. ఒక పర్సన్ రిజిస్టర్ అవుతానే ఫస్ట్ డేటా మనకు సేవ్ అవుతుంది. అదేవిధంగా మనకు సెకండ్ పర్సన్ రిజిస్టర్ అయ్యారు. సెకండ్ పర్సన్ రిజిస్టర్ అవ్వగానే సెకండ్ డేటా వస్తుంది. అండ్ అదేవిధంగా థర్డ్ పర్సన్ రిజిస్టర్ అయ్యారు. సో థర్డ్ డేటా వస్తుంది. ఇలా మనకు ఒక్కొక్క డేటా వచ్చేసి మనకు ఒక్కొక్క రోలో మనకు స్టోర్ అవుతుంటుంది. ఒక్కొక్క డేటా ఒక్కొక్క రోలో స్టోర్ అవుతుంటుంది మనకు. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు త్రూ బ్యాక్ అండ్ టెక్నాలజీ ద్వారా బ్యాక్ అండ్ టెక్నాలజీనే డేటాబేస్తో ఇంటరాక్షన్ అయ్యేది. డేటాబేస్లో ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అనేది బ్యాక్ అండ్ టెక్నాలజీ డిసైడ్ చేస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్, లాగిన్ అంటే రిజిస్టర్ చేసిన తర్వాత డేటాబేస్లో స్టోర్ అయింది. ఇప్పుడు రిజిస్టర్ చేసిన డీటెయిల్స్తోనే మనం లాగిన్ అవ్వాలనుకుంటున్నాం. లాగిన్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మనం యూజర్ ఈమెయిల్ ఆర్ యూజర్ పాస్వర్డ్ మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసినప్పుడు ఈ డేటాబేస్లో ఉందా లేదా చెక్ చేయాలి ఫస్ట్. అంటే మళ్ళీ ఇక్కడ త్రూ బ్యాక్ అండ్ టెక్నాలజీ హెల్ప్తోనే ఈ డేటాబేస్లో డేటా ఉందా లేదా అని చెక్ చేస్తాం. ఈ డేటాబేస్లో డేటా ఉందా లేదా చెక్ చేసి ఆ డేటా ఉంది అనేసి అనుకుంటే ఈ డేటాబేస్ మళ్ళీ ఏమో చేస్తుందంటే ఒక రెస్పాన్స్ అనేది బ్యాక్ ఇస్తుంది. డేటాబేస్ మళ్ళీ రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది. ఈ రెస్పాన్స్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. అంటే ఆల్రెడీ డేటా ఉంది అంటే ఆల్రెడీ డేటా ఎగ్జిస్టెడ్ అనేసి వస్తుంది. ఆల్రెడీ డేటా లేదనుకుంటే న్యూ డేటా ఫౌండ్, యూజర్ ఈమెయిల్ అండ్ యూజర్ పాస్వర్డ్ రాంగ్ అనేసి అలాంటి మెసేజ్ మనకు వస్తాయన్నమాట. ఓకే, ఇదంతా మనకు బ్యాక్ అండ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఇట్స్ ఏ మీడియేటర్ అనమాట మనకు. అంటే ఫ్రంట్ ఎండ్కి అండ్ బ్యాక్ ఎండ్కి మనకు ఇట్స్ ఏ మీడియేటర్. క్లియర్? ఈ పిక్చర్ ద్వారా అర్థమైందా? అంటే బ్యాక్ అండ్ డెవలపర్ రోల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని డేటాబేస్లో స్టోర్ చేస్తుంది. అంటే ఇట్స్ ఏ మీడియేటర్. అండ్ అదేవిధంగా ఈ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అనేది ఓన్లీ ఇన్సర్ట్ చేయడమే కాదు, డేటాబేస్ నుంచి డేటాని మనకు ఇన్సర్ట్ చేస్తుంది. అండ్ అదేవిధంగా డేటాని ఇన్సర్ట్ చేసిన తర్వాత మనకు గెట్ కూడా చేస్తుంది. అంటే గెట్, ఈ బ్యాక్ అండ్ డెవలప్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇన్సర్ట్ చేస్తుంది అండ్ డేటాని గెట్ చేస్తుంది అండ్ డేటాని కావాలంటే డెలీట్ కూడా చేస్తుంది అండ్ అప్డేట్ కూడా చేస్తుంది. ఈ అప్డేట్నే ఎడిట్ కూడా అనొచ్చు. అండ్ అదేవిధంగా ఈ డిలీట్నే రిమూవ్ కూడా అనొచ్చు. ఈ గెట్నే రీడ్ కూడా అనొచ్చు. అది ఇన్సర్ట్నే క్రియేట్. ఓకే, సో ఇక్కడ మనకు బ్యాక్ అండ్ డెవలపర్ చేసే వర్క్ ఏంటంటే ఇట్స్ ఏ కర్డ్ ఆపరేషన్స్ అనమాట. కర్డ్ ఆపరేషన్స్లో సి అంటే క్రియేట్, ఈ అండ్ యూ అంటే అప్డేట్, ఆర్ అంటే రీడ్ అనమాట. రీడ్ని గెట్ కూడా అంటాం. డి అంటే డిలీట్. ఈ 4 ఆపరేషన్స్ మాత్రమే బ్యాక్ అండ్ డెవలప్మెంట్ యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మీరు జావా యూజ్ చేసినా ఈ 4 ఆపరేషన్సే చేయాలి. పైథాన్ యూజ్ చేసినా ఈ 4 ఆపరేషన్సే చేయాలి. నోడ్ యూజ్ చేసినా ఈ 4 ఆపరేషన్సే చేయాలి. పిహెచ్పి యూజ్ చేసినా ఈ 4 ఆపరేషన్సే చేయాలి. అండ్ డాట్ అండ్ యూజ్ చేసినా 4 ఆపరేషన్సే. ఇప్పుడు ఈ ఆపరేషన్స్ అనేది జావాని యూజ్ చేసుకొని చేశారనుకోండి, యు ఆర్ ద జావా డెవలపర్. అదేవిధంగా పైథాన్ యూజ్ చేస్తే పైథాన్ డెవలపర్, నోడ్ యూజ్ చేస్తే నోడ్ జేఎస్ డెవలపర్, అండ్ అదేవిధంగా డాట్ నెట్ యూజ్ చేస్తే డాట్ నెట్ డెవలపర్, అదేవిధంగా పిహెచ్పి యూజ్ చేస్తే పిహెచ్పి డెవలపర్. ఏ టెక్నాలజీ అయితే ఇక్కడ డేటా అంటే డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి, గెట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తామో ఆ టెక్నాలజీ నేమే ఆ డెవలపర్ రోల్ అనమాట. అంటే ఆ డెవలప్మెంట్ రోల్. ఎప్పుడైనా సరే మీరు ఫ్రంట్ అండ్ డిజైనింగ్ అండ్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ విన్నారు, కానీ బ్యాక్ అండ్ డిజైనింగ్ అనేసి ఎప్పుడైనా విన్నారా మీరు? నో సార్, వినలేదు. సో బ్యాక్ అండ్ డిజైనింగ్ కాదు, బ్యాక్ అండ్ టెక్నాలజీ అనేది ఏంటంటే ఇట్స్ ఏ డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ అనగానే ఓన్లీ ఒకటే ఆన్సర్, ఎవరైతే ఈ కర్డ్ ఆపరేషన్ చేస్తారో, సియుఆర్డి ఈ 4 ఆపరేషన్ చేస్తారో వాళ్ళనే డెవలపర్స్ అంటాము.
వాళ్ళనే డెవలపర్స్ అంటాం. ఈ 4 ఆపరేషన్ చేసేది ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపర్ మాత్రమే ఈ 4 ఆపరేషన్ చేయగలడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ ఆపరేషన్ చేయాలంటే ఇంకో ప్రాసెస్ ఉంది. అది మళ్ళీ తర్వాత చెప్తాను. ఓకే. సో, ఇప్పుడు ఎవరైతే ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఈ మొత్తాన్ని ఒక పర్సన్ అనేది చేయగలరో, ఎవరైతే చేయగలరో వాళ్ళనే ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అంటాం. ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్. ఎందుకు వెబ్ డెవలపర్ అంటున్నా అంటే ఇది వెబ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తాము. ఇవన్నీ చేసేదంతా ఒక వెబ్ అప్లికేషన్ మీదే అనమాట మనకి. సో, ఒక కొద్దిగా లిటిల్ బిట్ ఐడియా అన్నా వచ్చిందా ఎవరికైనా? యెస్ సార్. యెస్ అన్న. ఒక లిటిల్ బిట్ ఐడియా కోసమే నేను ఇప్పుడు చెప్పిందనమాట. మీకు ఒక పిక్చర్ చేసింది. ఓకే. సో, ఇప్పుడు మనం వన్ బై వన్ స్కిల్ గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ స్టెప్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ గురించి వన్ బై వన్ మాట్లాడుకుందాం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీని ఏమంటారంటే యూఐ డిజైన్ అండ్ డెవలప్మెంట్ అంటాం. యూఐ డిజైన్ అండ్ డెవలపర్ అనొచ్చు. డెవలప్మెంట్ కూడా అనొచ్చు. అదేవిధంగా ఫ్రంట్ ఎండ్ డిజైన్ అండ్ డెవలపర్ ఆర్ డెవలప్మెంట్. అండ్ అదేవిధంగా యాంగులర్ డెవలపర్, అదేవిధంగా రియాక్ట్ జేఎస్ డెవలపర్, అదేవిధంగా యూఐ డిజైనర్. ఇక్కడ ఫ్రంట్ ఎండ్‌లో మనకు డిజైన్ వస్తుంది అండ్ డెవలపర్ వస్తుంది. డిజైనర్ అనొచ్చు, డిజైనర్ అనొచ్చు, డెవలపర్ అనొచ్చు. బట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్న మీనింగ్‌లో డెవలపర్ అంటే ఏంటి? డెవలపర్ అంటే ఏంటి? ఎవరైతే కర్డ్ ఆపరేషన్ చేయగలరో వాళ్ళని డెవలపర్స్ అంటాం. బట్ ఇక్కడ మన ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకొని కర్డ్ ఆపరేషన్స్ ఏం చేస్తామో లేదనేది ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ పిక్చర్స్‌లో మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తాను. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒక న్యూ డేటా తీసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఫ్రంట్ ఎండ్ అండ్ డేటాబేస్. మెయిన్ ఏందంటే డేటాబేస్‌లో ఉండే డేటాని గెట్ చేయడం గానీ, డేటాబేస్‌లో ఉండే డేటాని ఇన్సర్ట్ చేయడం గానీ, అండ్ అదేవిధంగా డిలీట్ చేయడం గానీ, అప్డేట్ చేయడం గానీ, ఈ ఆపరేషన్స్ చేసే వాళ్ళనే డెవలపర్స్ అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ ఎండ్ అండ్ ఇట్స్ ఏ డేటాబేస్. ఇక్కడ మనకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే, ఓన్లీ మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఈ మిడిల్‌లో మనకేందంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ యూజింగ్ అజాక్స్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు ఈ కాన్సెప్ట్‌లో మనకేందంటే బ్యాక్ ఎండ్ లేదు. ఈ మిడిల్‌లో డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవ్వడానికి బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్ లేదు ఈ మిడిల్‌లో. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ ఏపీఐస్ ద్వారా మనం ఫ్రంట్ ఎండ్‌లో వచ్చిన రిజిస్ట్రేషన్ డేటాని ఏపీఐస్ ద్వారా డేటాబేస్‌లో ఇన్సర్ట్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ మనకు డేటాని మనం ఈ ఏపీఐస్ ద్వారానే డేటాబేస్‌లో ఉండే డేటాని గెట్ చేస్తాం. అండ్ అదేవిధంగా డేటాబేస్‌లో డేటాని డిలీట్ చేస్తాం. అప్డేట్ కూడా చేస్తాం. అంటే యూజింగ్ ఏపీఐస్ అనమాట ఇక్కడ. యూజింగ్ ఏపీఐస్. బట్ ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం. ఓన్లీ డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అయ్యేది ఓన్లీ బ్యాక్ ఎండ్ డెవలపరే అనేసి. మరి ఏపీఐ ఇంటిగ్రేషన్ ఏంటి? ఇక్కడ ఏందంటే ఏపీఐస్‌ని ఫస్ట్ బిల్డ్ చేయాలి. ఆ ఏపీఐస్‌ని బిల్డ్ చేయాలంటే ఎనీ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ వల్ల మాత్రమే పాసిబుల్. ఏపీఐస్‌ని క్రియేట్ చేయాలి అంటే జావా గానీ, పైథాన్ గానీ, నోడ్ గానీ, డాట్‌నెట్ గానీ, రూబీ గానీ, పీహెచ్‌పీ గానీ ఈ టెక్నాలజీస్ వల్ల మాత్రమే ఏపీఐస్‌ని క్రియేట్ చేయగలము. వన్స్ ఏపీఐస్ ఉన్నాయి అంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసేది ఎవరంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మాత్రమే ఇంటిగ్రేట్ చేస్తారు. ఏపీఐస్‌ని క్రియేట్ చేయలేడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ వచ్చేసి ఏపీఐస్‌ని క్రియేట్ చేయలేడు. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తాడు. ఇక్కడ వచ్చిన టర్మ్స్ అనేది మీకు కొత్తగా ఉంది అంటే జస్ట్ లీవ్ ఇట్. జస్ట్ తెలిసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ వస్తది అంతే. తెలిసి పెట్టుకోండి. కమింగ్‌లో మీరు గోయింగ్ ఫార్వర్డ్‌లో సబ్జెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు అన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు అన్నీ తెలియాలని రూల్ లేదు.
జస్ట్ ఒక డెమో లాగా ఇస్తున్నా. అంటే ఏమేం చేస్తారు? ఏ రోల్స్ చేస్తారు? ఏం చేయగలడు? అనేది మాత్రం చెప్తున్నాం. ఓకే. మీకు ఈ టర్మ్స్ అనేది కొత్తగా ఉన్నా సరే మీకు అలవాటవ్వాలి. ఎందుకంటే మీరు ఈ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారు. టెక్నాలజీ నేర్చుకోవాలన్నప్పుడు కొత్త కొత్త టర్మ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఆ టర్మ్స్ అనేది మీకు ముందే తెలియాలని లేదు. ఓకే. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏపీఎస్‌ని ఇంటిగ్రేట్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఎస్‌ని బిల్డ్ చేస్తారు ఆర్ క్రియేట్ చేస్తాడు. ఆ బిల్డ్ చేసిన ఏపీఐస్‌ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఇస్తాడు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటిగ్రేట్ చేస్తాడు. ఆ ఏపీఐస్‌తోనే కర్డ్ ఆపరేషన్ చేయగలడు. క్రియేట్ గాని, అప్డేట్ గాని, రీడ్ గాని, డిలీట్ గాని. ఈ 4 ఆపరేషన్స్‌ని ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చేయగలడు. అందుకోసమే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటున్నాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేసి ఎందుకంటాము అంటే ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసే పర్సన్‌ని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఇన్ కేస్ మీకు ఈ ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేయలేదనుకోండి, యూ ఆర్ నాట్ డెవలపర్. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తేనే యూ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేయకపోతే యూ ఆర్ నాట్ డెవలపర్. ఓకే. ఏపీఐస్‌ని బిల్డ్ చేసే వాళ్ళను బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటాం. ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేసే వాళ్ళను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటాం. ఈ 2 మీరు తెలిసి పెట్టుకోవాలి. క్లియరా? అర్థమైందా? ఏమన్నా డౌట్? ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి, బ్యాక్ ఎండ్ డెవలప్‌మెంట్‌కి. ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ ఏపీఎస్‌ని ఇంటిగ్రేషన్ చేస్తారు. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏపీఎస్‌ని క్రియేట్ చేస్తాడు. అదే ఆన్సర్. ఇప్పుడు ఎవరైతే ఏపీఐస్‌ని క్రియేట్ చేసి ఏపీఐస్‌ని ఇంటిగ్రేట్ చేస్తారో వాళ్ళని మళ్ళీ ఫుల్ స్టాక్ డెవలపరే అంటాం. క్లియర్ అప్ టు నౌ? క్లియరా? ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేసి ఎందుకు అంటామనేసి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్? నో డౌట్స్? ఓకే. సో ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్‌లో ఏ స్కిల్స్ వస్తాయి? ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఎటు సైడ్‌కెళ్ళొచ్చు? సో ఫస్ట్ బేసిక్ స్కిల్స్ రిక్వైర్డ్ ఏందంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది జావా కాదు గుర్తుపెట్టుకోండి. జావా స్క్రిప్ట్ అనేది వేరు, జావా వేరనమాట. దీన్ని జేఎస్ కూడా అంటాం. దీన్ని జేఎస్ కూడా అంటాము. జావా స్క్రిప్ట్‌ని జేఎస్ కూడా అంటాం. జావా అండ్ జావా స్క్రిప్ట్ నాట్ సేమ్. 2 డిఫరెంట్ అనమాట. వీటికి, వీటికి అడిషనల్ యాడ్ ఆన్ ఫ్రేమ్‌వర్క్ ఆర్ లైబ్రరీ నేర్చుకోవాలి. దాంట్లో బూట్‌స్ట్రాప్ ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ అదేవిధంగా యాంగులర్ విత్ టైప్‌స్క్రిప్ట్ ఆర్ రియాక్ట్ జేఎస్. ఇవి అనమాట. ఫ్రంట్ ఎండ్‌లో మీరు యాంగులర్ డెవలపర్ అవ్వాలి అనుకుంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌తో పాటు ఈ బూట్‌స్ట్రాప్, యాంగులర్ నేర్చుకోవాలి. లేదు రియాక్ట్ జేఎస్ డెవలపర్ అవ్వాలనుకుంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావా స్క్రిప్ట్‌తో పాటు రియాక్ట్ జేఎస్ నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనకేందంటే యాంగులర్‌కి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఈ 3 అనమాట. రియాక్ట్‌కి కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఈ 3 అనమాట. ఓకే. ఎవ్రి ఫ్రంట్ ఎండ్ డిజైనర్‌కి ఫస్ట్ కావాల్సిన స్కిల్స్ ఈ 3 అనమాట. ఈ 3 తర్వాతనే మీరు డెవలపర్ అవ్వాలనుకుంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలనుకుంటే యాంగులర్ విత్ టైప్‌స్క్రిప్ట్ గాని, లేదనుకుంటే రియాక్ట్ జేఎస్ గాని. వీటిని మనం ప్రిఫర్ చేయాలి. ఇవి ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ అనమాట. అండ్ బ్యాక్ ఎండ్‌లో ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌లో మనకు చెప్పుకున్నాం. డేటాబేస్‌లో మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అండ్ డేటాబేస్‌లో మనకి వీటి గురించి. ఇప్పుడు మనకు రోల్స్ వైస్ చూద్దాం. రోల్స్ వైస్ ఎవరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేసి. సో ఫస్ట్ మనకు యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్. యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్.
ఈ రోల్‌కి కావాల్సిన స్కిల్స్ ఏందంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ అండ్ గిట్ అండ్ గిట్ హబ్ కూడా మనకు కావాల్సొస్తదనమాట. గిట్ అండ్ గిట్ హబ్ కూడా కావాల్సొస్తది. అది మళ్ళీ డిస్కస్ చేద్దాం వాటి గురించి. సో, యూఐ డిజైనర్ ఆర్ వెబ్ డిజైనర్ సైడ్ మీరెళ్ళాలి అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, గిట్ అండ్ గిట్ హబ్ ఈ స్కిల్స్ అన్నీ రావాలనమాట. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ జాబ్ రోల్ ఏందంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్ ఆర్ యాంగులర్ డెవలపర్. ఇలా రోల్స్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్ ఆర్ యాంగులర్ డెవలపర్. వీటితో పాటు ఈ స్కిల్స్ రావాలి. ఈ స్కిల్స్ అన్నీ రావాలి. వాటితో పాటు యాంగులర్ అండ్ టైప్‌స్క్రిప్ట్. యాంగులర్ అండ్ టైప్‌స్క్రిప్ట్ రావాలి. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ జాబ్ రోల్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఆర్ యూఐ డెవలపర్. ఇక్కడ మనకు రియాక్ట్ జేఎస్ డెవలపర్. ఈ రియాక్ట్ జేఎస్ డెవలపర్‌కి ఈ స్కిల్స్ అన్నీ కామన్. వీటితో పాటు ఇక్కడ మనకు రియాక్ట్ జేఎస్ రావాలి. దట్స్ ఇట్. యాంగులర్ అండ్ రియాక్ట్ 2 ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే ఈ రెండిట్లో ఏ టెక్నాలజీ వచ్చినా యూ ఆర్ ద ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఓకే. యూ ఆర్ ద యూఐ డెవలపర్. ఈ రెండిట్లో ఏదొచ్చినా యూఐ గాని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గాని ఇలా అంటాం. బట్ రియాక్ట్ వస్తే రియాక్ట్ డెవలపర్ అంటాం. యాంగులర్ వస్తే యాంగులర్ డెవలపర్ అంటాం. బట్ ఓన్లీ ఈ స్కిల్స్ మాత్రమే వస్తే యూ ఆర్ ద ఓన్లీ యూఐ డిజైనర్, వెబ్ డిజైనర్ అంతే. యూ ఆర్ నాట్ డెవలపర్. యూ ఆర్ ద ఓన్లీ డిజైనర్ మాత్రమే. ఓకే. నెక్స్ట్ జావా ఫుల్ స్టాక్ అంటే మనకి ఫ్రంట్ ఎండ్‌లో మనకొచ్చే స్కిల్స్ ఇవే. సో, ఫ్రంట్ ఎండ్‌లో మనకొచ్చే స్కిల్స్ ఇవి. ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ ఈ స్కిల్స్. నెక్స్ట్ అదే విధంగా బ్యాక్ ఎండ్‌లో మనకు కోర్ జావా. నెక్స్ట్ అదే విధంగా అడ్వాన్స్డ్ జావా, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, J2EE, వెబ్ సర్వీసెస్ అండ్ ఎస్‌క్యూఎల్ అండ్ రెస్ట్‌ఫుల్ ఏపీఐస్‌ని బిల్డ్ చేస్తాం. ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే జావా అనేది చాలా బిగ్ అనమాట. ఇక్కడ ఎస్‌క్యూఎల్ అనేది డేటాబేస్. మళ్ళీ డేటాబేస్ అనేది విత్ డేటాబేస్ అనమాట. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్‌తో మనకు విత్ డేటాబేస్‌తోనే మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వచ్చాయంటే యూ ఆర్ ద జావా ఫుల్ స్టాక్ డెవలపర్. ఓకే. ఫుల్ స్టాక్ జావా అనొచ్చు. జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అనొచ్చు. ఓకే. నెక్స్ట్ అదే విధంగా జావా విత్ యాంగులర్ కూడా అనొచ్చు కొందరు. అది డిఫరెంట్. ఇక్కడ ఏందంటే మనకు జావా ఫుల్ స్టాక్ డెవలపర్ విత్ యాంగులర్ అంటారు కొందరు. విత్ యాంగులర్ అంటే మళ్ళీ ఏం చేయాలి? వీటికి మళ్ళీ ఫ్రంట్ ఎండ్‌లో యాంగులర్ నేర్చుకోవాలి మీరు. ఓకే. సో, జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఇదే. దానికి మళ్ళీ జావా ఫుల్ స్టాక్ విత్ యాంగులర్ అంటే వీటికి అడిషనల్‌గా యాంగులర్ నేర్చుకోవాల్సి ఉంటది. ఓకే. నెక్స్ట్ పైథాన్ ఫుల్ స్టాక్ పైథాన్ ఆర్ పైథాన్ ఫుల్ స్టాక్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీలో మీరు ఇక్కడ కోర్, అడ్వాన్స్డ్ అట్లేముండదు. కోర్ పైథాన్. నెక్స్ట్ అదే విధంగా డిజాంగో ఫ్రేమ్వర్క్ అండ్ డేటాబేస్ మైఎస్‌క్యూఎల్ నేర్చుకుంటారు ఎక్కువ. మైఎస్‌క్యూఎల్ ప్రిఫర్ చేస్తారు పైథాన్ నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు పైథాన్
ఫుల్ స్టాక్ పైథాన్ అంటే ఈ స్కిల్స్ అనమాట. పైథాన్ విత్ యాంగ్లర్ అంటే మళ్ళీ యాంగ్లర్ సెపరేట్‌గా నేర్చుకోవాల్సి వస్తది. పైథాన్ విత్ యాంగ్లర్ అంటే పైథాన్‌లో ఈ స్కిల్స్ అండ్ ఈ స్కిల్స్ వాటితో కలిపి మళ్ళీ యాంగ్లర్ నేర్చుకోవాల్సి వస్తది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ మనకిక్కడ మీన్ స్టాక్ ఆర్ మెర్న్ స్టాక్ డెవలపర్ అంటాం. మీన్ స్టాక్ ఆర్ మెర్న్ స్టాక్ డెవలపర్. ఎం ఫర్ మాంగోడిబి. ఎం ఫర్ మాంగోడిబి అండ్ ఈ ఫర్ ఎక్స్‌ప్రెస్.js. ఈ ఫర్ ఎక్స్‌ప్రెస్.js అండ్ ఏ ఫర్ యాంగులర్. ఎన్ ఫర్ ఇట్స్ ఏ నోడ్.js. అండ్ ఇదే ప్లేస్‌లో ఆర్ అంటే మనకు మెర్న్. ఇట్స్ ఏ రియాక్ట్.js. ఇప్పుడు మీరు ఈ మీన్ స్టాక్ డెవలపర్, మెన్ స్టాక్ డెవలపర్ ఆర్ నోడ్.js డెవలపర్ ఈ రోల్స్‌లో ఏ రోల్స్ అన్నా ఈ రెండిట్లో ఏదైనా వస్తది. ఇప్పుడు యాంగులర్ కావాలంటే మళ్ళీ ఇవన్నీ రావాల్సిందే. యాంగులర్‌కి ఫ్రంట్ ఎండ్ ఇవన్నీ మనకు. ఓకే. యాంగులర్‌కైనా, రియాక్ట్‌కైనా ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ మనకు కంపల్సరీ. బ్యాక్ ఎండ్‌లో మాంగోడిబి డేటాబేస్ అనమాట. ఎక్స్‌ప్రెస్.js స్ప్రింగ్ బూట్ అనమాట. నోడ్.js సర్వర్ అనమాట. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఓకే. ఈ 2 కాంబినేషన్. నోడ్ నేర్చుకుంటే ఈ 2 మీకు కవర్ అయిపోతాయి. ఇది ఎవరు నేర్చుకోవాలి అంటే ఎవరైతే యాంగులర్ గాని, రియాక్ట్ గాని ప్రిఫర్ చేస్తున్నారో వాళ్ళు ఈ నోడ్.js నేర్చుకోవడం బెస్ట్ చాయిస్. ఎవరైతే యాంగులర్, రియాక్ట్ ఫ్రంట్ ఎండ్‌లో నేర్చుకుంటారో వాళ్ళు నేర్చుకోవడం బెస్ట్ చాయిస్. ఓకే. నెక్స్ట్ అదే విధంగా డాట్ నెట్ డెవలపర్. ఫుల్ స్టాక్ డాట్ నెట్ అనుకోండి. ఓకే. ఫుల్ స్టాక్ డాట్ నెట్. ఈ కేసెస్‌లో మనకు ఫ్రంట్ ఎండ్‌లో వచ్చే స్కిల్స్ ఇవి. అండ్ బ్యాక్ ఎండ్‌లో సి షార్ప్, ఏఎస్పి, డాట్ నెట్, అడో డాట్ నెట్ అనేసి ఓల్డ్‌గా యూజ్ చేస్తున్నారు. అండ్ వెబ్ సర్వీసెస్ అండ్ అదేవిధంగా ఏపీఐస్ క్రియేషన్, అండ్ అదేవిధంగా మనకి ఎస్‌క్యూఎల్ సర్వర్. ఇంకా కొన్ని ఉండొచ్చు. మేబీ నాకు ఆ డాట్ నెట్ గురించి అంత ఐడియా అయితే ఉండదు. బట్ ఈ కాంబినేషన్ అయితే మెయిన్. ఏఎస్పి డాట్ నెట్ అనేది ఫ్రేమ్‌వర్క్, సి షార్ప్ అండ్ అదేవిధంగా వెబ్ సర్వీసెస్ అండ్ ఏపీఐస్ బిల్డ్ చేయడం, ఎస్‌క్యూఎల్ సర్వర్ ఇస్ ద డేటాబేస్. అండ్ కొందరు ఏం చేస్తారంటే డాట్ నెట్ విత్ యాంగులర్ అంటాం. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? వీటితో పాటు విత్ యాంగులర్ కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు నేర్చుకోవాలి అంతే మీరు. నెక్స్ట్ ఇంకా మిగతాటిని నథింగ్. చాలా లో అనమాట అవన్నీ. పీహెచ్‌పీ ముందు ఓల్డెన్ డేస్‌లో ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు పీహెచ్‌పీని. బట్ ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు యాంగులర్, రియాక్ట్ వచ్చిన తర్వాత అందరూ నోడ్‌కి గాని, జావాకి గాని, పైథాన్‌కి గాని వీటికే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఓకే. అర్థమైందా? ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఏ డెవలపర్స్ అవ్వచ్చు అనేసి? ఏమైనా డౌట్ ఇవాళ క్లాస్‌లో? అన్న బ్యాక్ ఎండ్‌లో కోర్ జావా కాకుండా జావా స్క్రిప్ట్ దగ్గర మనము నేర్చుకోవచ్చుగా? అర్థం కాలేదు. కొద్ది వాయిస్ మీది రీసౌండ్ వస్తుంది. నాకు అర్థం కాలేదు. బ్యాక్ ఎండ్‌లో కోర్ జావా కాకుండా జావా స్క్రిప్ట్‌తో కూడా నేర్చుకోవచ్చేమో కదన్న. ఆ జావా స్క్రిప్టే ఈ నోడ్.js మా. నోడ్.js ఎక్కడైతే జేఎస్ అని ఉందో దానికి రిలేటెడ్ వాల్యూ అనమాట. ఓకే. సో ఆ జావా స్క్రిప్టే నోడ్.js ఇక్కడ. ఓకే. జావా స్క్రిప్ట్, నోడ్, ఎక్స్‌ప్రెస్.js నేర్చుకుంటే సరిపోతదేమో కదన్న బ్యాక్ ఎండ్‌లో. మీరు ఫుల్ స్టాక్ వెళ్ళాలి అనుకుంటే మీన్ స్టాక్ గాని, మెన్ స్టాక్ గాని వెళ్ళాలి మీరు. ఓకే. యాంగులర్ నేర్చుకుంటే మీన్ స్టాక్ వెళ్తారు. రియాక్ట్ నేర్చుకుంటే మెన్ స్టాక్ వెళ్తారు. అంతే. సరే. ఓకే. సో మన దగ్గర డాట్ నెట్ తప్ప రిమైనింగ్ అన్నీ అవైలబుల్‌లోనే ఉంటాయి. సో డాట్ నెట్ అయితే లేదు ప్రెజెంట్ అయితే. బట్ ఎవరైనా సరే ఫస్ట్ ప్రెజెంట్ వచ్చేసి మనకు ఫ్రంట్ ఎండ్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనమాట. అండ్ రిమైనింగ్ డాట్ నెట్ కూడా మీకు కావాలంటే నేను వేరే వాళ్ళని సజెస్ట్ చేస్తాను. నో ఇష్యూస్ వాటిలో. సో ఇక్కడ టైప్ చేసిన వాటిల్లో ఏ రోల్స్ కావాలన్నా సరే నేను హెల్ప్ చేస్తాను.
ఓకే. సో, ఎవరికైనా సరే ఏ టెక్నాలజీ మీరు తీసుకున్నా ఫస్ట్ స్టార్ట్ అయ్యేదేంటంటే ఇట్స్ ఏ యూఐ డిజైన్ ఆర్ వెబ్ డిజైన్ అనమాట. వీటి తర్వాతనే మీకు డిసైడ్ అవుతది. మీరు జావాకెళ్తారా? లేదా ఫ్రంట్ ఎండ్‌లోనే యాంగులర్‌కెళ్తారా? లేదా రియాక్ట్‌కెళ్తారా? లేదా పైథాన్‌కెళ్తారా? లేదా డాట్ నెట్‌కెళ్తారా? లేదా నోడ్‌కెళ్తారా? అనేసి ఇక్కడి నుంచి డిసైడ్ అవుతది మీకు. ఓకే. సో, టుమారో క్లాస్‌లో ఈ ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ గురించి అంటే ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ గురించి డెమో క్లాస్ ఇస్తాను. అంటే ఇదంతా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ గురించి. ఇదంతా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సో, టుమారో వచ్చేసి ఓన్లీ ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మీద మాత్రమే డెమో క్లాస్ ఉంటది. ఈచ్ స్కిల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అంటే ఏంటి? అండ్ వాటిలో మనకి యాంగులర్, రియాక్ట్ అంటే ఏంటి? అయి ఎందుకోసం యూజ్ చేస్తాం? ఏంటి అనేసి సో, టుమారో వచ్చేసి ఈ స్కిల్స్ మీద డెమో క్లాస్ ఇస్తాను. ఓకే. సో, నెక్స్ట్ తర్వాత థర్స్‌డే నుంచి రెగ్యులర్ క్లాస్ ఉంటది. థర్స్‌డే నుంచి రెగ్యులర్ క్లాస్ ఉంటది. నేను తీసుకుండే క్లాస్ ఏందంటే, ఇక్కడ నేను కోర్స్‌లో నేనిచ్చే అడ్వాంటేజ్ ఏందంటే, లైవ్ క్లాసెసే ఉంటాయి అన్నీ. లైవ్ క్లాసెస్ ఉంటాయి. నేను ఏదో ఒక మెటీరియల్ గాని, ఇట్లా ఫాలో అవ్వడం అంటే ఏముండదు. డైరెక్ట్‌గానే నేను స్కిల్స్ చెప్తాను. అండ్ వాటిని బేస్ చేసుకొని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయిస్తాను. రియల్ టైమ్ టాస్క్‌లు చేయిస్తాను. మొత్తం అంతా నా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగే ఉంటది. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ మాత్రమే ఇస్తాను. అండ్ జాబ్‌కి సెర్చ్ చేయాలంటే జాబ్ ఓరియెంటెడ్ ఉంటది. జాబ్ ఓరియెంటెడ్ ట్రైనింగ్, లైవ్ ప్రాజెక్ట్ ట్రైనింగ్. ఓకే. కార్పొరేట్ ట్రైనింగ్. సో, కార్పొరేట్ లెవెల్‌లోనే ఇస్తాను. కార్పొరేట్ అంటే ఒక కంపెనీకెళ్ళి ఎలాగైతే వర్క్ చేస్తారో అలాగే నేను ట్రైనింగ్ ఇస్తానన్నమాట మీకు. అండ్ అదే విధంగా డైలీ రికార్డెడ్ సెక్షన్ కూడా ఉంటది. రికార్డెడ్ వీడియో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, క్లాస్ డైలీ 7కి ఉంటాది. ఎవరైనా సరే ఆబ్సెంట్ అవుతున్నా, ఎవరైనా లేట్‌గా జాయిన్ అవుతున్నా బిఫోర్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. సో, మీకు ఇవాళ చెప్పిన ఏదైనా సరే టాపిక్స్‌లో ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకా మీకు క్లారిటీ అవ్వలేదు అంటే, యెస్టర్‌డే వచ్చేసి ఒక వీడియోని మీకు షేర్ చేశాను. ఆ వీడియోని కూడా ఒక్కసారి వినండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. జస్ట్ నేనిక్కడ ఏం చేశానంటే, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేస్తాము? అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? ఏ స్కిల్స్ రావాలి? బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఏ స్కిల్స్ రావాలి? డేటాబేస్ అంటే ఏంటి? ఏ స్కిల్స్ రావాలి? అని చెప్పానంతే. సింపుల్‌గా చెప్పేశాను. ఓకే. సో, వీటిలో ఏదన్నా సరే డౌట్స్ ఉన్నా సరే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను చెప్తాను. ఓకేనా? థర్స్‌డే నుంచి రెగ్యులర్ క్లాస్ ఉంటది. ఓకే. సో, టుమారో కూడా ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్ మీద డెమో సెక్షన్ ఉంటది. ఓకే. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థాంక్ యూ.